తినేసారు. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని కలిసాను కదా, ఇంకా ఇంకా బాగున్నాను. ఇంకా బాగున్నారా? నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. నాకు మీరు మా ఇంటికి రావడం అంటేనే కళ్ళ కింద ఉంది. ప్రెజర్ ఈజ్ మైండ్ కూడా. ఏది ఇటు తిరగండి, మన వాళ్ళకి హాయ్ చెప్తురు. హాయ్ అండి, చూడండి ఇదిగోండి అల్ల పచ్చడి చేస్తున్నాను. మీకు ఇష్టమేనా అల్ల పచ్చడి? అందరికీ ఇష్టమే అల్లం పచ్చడి. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అసలు? ఏం చేస్తున్నారు? సగ్గుబియ్యం చల్ల పునుగులండి. సూపర్ సూపర్. ఇనుపము కూడా అది ఇనపదండి, ఐరన్. ఐరన్ దాంట్లో టేస్ట్ బాగుంటుంది కదా. అవును, చాలా బాగుంటుంది. ఏమేమి వేసారు ఇందులో? దీంట్లో చిక్కటి పెరుగండి. సగ్గుబియ్యం 8 గంటలు మినిమం నానబెట్టుకోవాలండి. మీడియం సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ అయితే బాగుంటాయండి. చిన్న నైలాన్ సగ్గుబియ్యం పనికిరావండి దీనికి. శుభ్రంగా నానబెట్టుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మీకు ఇష్టమైతే శనగపప్పు అలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం మైదా కలుపుకోవచ్చు, కానీ నేను నార్మల్ గా మైదా అవాయిడ్ చేస్తామండి. వంట సోడా అలాంటివి ఏమి వెయ్యము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కారం కూడా, జీలకర్ర కూడా వేస్తారేమో కదా. కొంచెం జీలకర్ర వేస్తాను, అరుగుతాయని చెప్పండి. తను అన్ని ఎలా సర్దేసిందో వచ్చి పాపం పేపర్ వేసి. చెల్లెళ్ళు సర్దడం కామన్ అండి, అక్కలు గుర్తించడమే ఎక్కువ. మీరేమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా సరే. నూనె అంతా ఇలా చక్కగా ఓడ్చుకుని జాగ్రత్తగా పెట్టుకుని చేస్తా ఉండదు. ఇంత నీట్గా చేసేవాళ్ళు చాలా చాలా అరుదు.